రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రుణ ప్రణాళికలో మొదటి త్రైమాసికంలో 41,265 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు ప్రణాళిక శాఖ ప్రకటించింది. అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసి లక్ష్యం సాధించినట్లు పేర్కొంది. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా రుణాలు ఇచ్చినట్లు వెల్లడించింది. బకాయిల వసూలు పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రుణ ప్రణాళికలో తొలి త్రైమాసికంలో 41,265 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. 25% లక్ష్యం పూర్తయింది. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో 3,949 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ జిల్లాలో 34% లక్ష్యం పూర్తి చేశారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 94వ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో 1,65,538 కోట్ల రూపాయలతో 2016-17 రుణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ఉపయోగపడే వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలకు, స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళలకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి ఈ ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో ఈ రుణ ప్రణాళికను నాబార్డు అనుబంధ సంస్థ అయిన నాప్కాన్స్ సమన్వయకర్తగా వ్యవహరిస్తోంది. లీడ్ డిస్ట్రిక్ట్స్ మేనేజర్స్ పంపిన సమాచారం ఆధారంగా రూపొందిన తొలి త్రైమాసిక వివరాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో వ్యవసాయ రుణాలు ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా 5,178 కోట్ల రూపాయల రుణాలు తూర్పుగోదావరి జిల్లాలో మంజూరయ్యాయి. 27% రుణాల మంజూరుతో ఈ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 4,855 కోట్ల రూపాయల రుణాలు కృష్ణా జిల్లాలో మంజూరయ్యాయి. 28% మేర ఈ రుణాల మంజూరు జరిగి ఈ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లాలో 28% మేర 3,275 కోట్ల రూపాయలు, విశాఖపట్నం జిల్లాలో 28% మేర 3,921 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాలో 26% మేర 2,680 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 25% మేర 2,744 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. కడప జిల్లాలో 24% మేర 2,072 కోట్ల రూపాయలు, ప్రకాశం జిల్లాలో 24% మేర 2,756 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. విజయనగరం జిల్లాలో 22% మేర 1,016 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 21% మేర 3,866 కోట్లు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 19% మేర 1,049 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 18% మేర 3,903 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశారు. ఈ 3 నెలల కాలంలో 7 జిల్లాల్లో 25%కి మించి రుణాలు మంజూరు చేశారు. విభాగాల వారీగా రుణ ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం 60,000 కోట్ల రూపాయలు. మొదటి 3 నెలల్లోనే 21,062 కోట్లు మంజూరు చేసినట్లు ప్రణాళిక విభాగం పేర్కొంది. 35% లక్ష్యం పూర్తయిందని వెల్లడించింది. వ్యవసాయానికి సంబంధించి కాలపరిమితి రుణాలు 965 కోట్ల రూపాయలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 1,209 కోట్ల రుణాలు మంజూరు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 4,225 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ రుణాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెట్టుబడులు సమకూరుస్తాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డానికి, ఆర్థిక వృద్ధికి ఉపయోగపడతాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రుణ బకాయిల వసూలు సంతృప్తికరంగా ఉంది. మంజూరు చేసిన రుణ మొత్తానికి మించి బకాయిలు వసూలయ్యాయి. 41,265 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వగా 50,246 కోట్ల రూపాయల బకాయిలు వసూలయ్యాయి. స్వల్పకాలిక రుణాలు 20,753 కోట్ల రూపాయలు, కాలపరిమితి వ్యవసాయ రుణాలు 2,033 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 7,146 కోట్ల రూపాయలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి 6,810 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఈ రకమైన రుణ బకాయిల వసూలు ఆశాజనకమైన పరిణామంగా భావిస్తున్నారు.